హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికైతే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అయిన అన్ని ఉద్యోగాలు కూడా పర్మనెంట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. అంతేకాకుండా శాలరీ కూడా మనకి నియర్లీ 1,00,000 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, యాన్యువల్ శాలరీ పర్ యానం 10 lakhs అనేది పే చేస్తారు. అండ్ రెగ్యులర్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అప్లై చేయండి. అదేవిధంగా హార్డ్ వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా జాబ్ పొందే అవకాశం ఉంటుందండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి? ఆన్లైన్లో అప్లై చేయాలా లేక ఆఫ్లైన్లో అప్లై చేయాలా? సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది? ఏజ్ లిమిటేషన్ ఎంత? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అదేవిధంగా శాలరీ ఎంత ఉంటుంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు రిలీజ్ అయిన వెంటనే 10 days నుంచి 20 days లోపల మాత్రమే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు అందాలి అనుకుంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఏదైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే నేను ప్రతిరోజు కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అది మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు తద్వారా ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో మనం మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్లో రిలీజ్ అయిన వివిధ రకాల నోటిఫికేషన్స్, జాబ్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే దీనికి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్. అండ్ కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్లో బీటెక్ ఆర్ బీఈ కంప్లీట్ చేశారు, అది కూడా మినిమం 75% మార్క్స్తో కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకైతే ఎలిజిబిలిటీ ఉంది. చూడండి, ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 65% మార్క్స్, అండ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 65% మార్క్స్, అండ్ డిగ్రీ ఇన్ నావల్ ఆర్కిటెక్చర్ విత్ 65% మార్క్స్. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 6th August 2024 అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 5th September 2024. 1 month టైం ఉంది కదా అని వెయిట్ చేయకుండా మీకు ఎలిజిబిలిటీ మరియు విల్లింగ్ ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్లు. తర్వాత ఆన్లైన్ కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి. సో వెంటనే ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ మెకానికల్లో మనకి టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ ఎలక్ట్రికల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ నావల్ ఆర్కిటెక్చర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇండియన్ సిటిజన్, మేల్, ఫీమేల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ అయితే డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. బట్ మీరైతే హార్డ్ వర్క్ చేసినట్లయితే తప్పకుండా జాబ్ పొందే అవకాశాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత దీనికి సంబంధించి ప్లేస్మెంట్, సెలెక్షన్ క్రైటీరియా అండ్ శాలరీస్ ఎలా ఉంటుంది అంటే, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఫస్ట్ 1 year అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందట ఫ్రెండ్స్. 1 year ట్రైనింగ్ పీరియడ్. అయితే ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా పర్ మంత్ 50,000 అనేది స్టైఫండ్గా పే చేస్తారు. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఫస్ట్ 1 year అనేది ట్రైనింగ్ పీరియడ్లో కూడా 50,000 రూపీస్ పర్ మంత్ అనేది స్టైఫండ్గా పే చేయడం జరుగుతుంది. అండ్ 1 month అయిన తర్వాత 1 year కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేసి తర్వాత మంత్లీ శాలరీ అనేది మనకి బేసిక్ పే 40,000
అండ్ అడిషనల్గా అలవెన్సెస్ అనేది ఉంటుంది. డిఏ 44.8%. అయితే ఇప్పుడు ఇది 50% ప్లస్ ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ హెచ్ఆర్ఏ 3600, ఇది కూడా వర్కింగ్ ప్లేస్ని బట్టి పెరిగే అవకాశం ఉంది. అండ్ అదర్ అలవెన్సెస్ 35%, 14,000. అండ్ అదర్ బెనిఫిట్స్ 12,963. టోటల్గా 88,483. వీటికి అదర్ బెనిఫిట్స్ కలుపుకున్నట్లయితే నియర్లీ మనకు 1 lakh అనేది పర్ మంత్, 1 lakh పర్ మంత్ శాలరీ అనేది అందుతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ షుడ్ బి 27 years. సో 27 years బిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ అభ్యర్థులైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి విల్లింగ్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి తర్వాత మీరు అప్లై చేయండి. అండ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫర్ 60 marks. సో రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 60 questions-కి 60 marks-కి 60 questions అయితే ఎగ్జామ్ పెడతారండి. సో చూడండి మరి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 40 marks-కు ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ 60 marks, గ్రూప్ డిస్కషన్ 10 marks, రైటింగ్ స్కిల్స్ 10 marks అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 20 marks. టోటల్గా 100 marks అనేది ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందట. అండ్ ఈ విధంగా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్టెడ్ షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏదైతే ఆన్లైన్లో పెట్టారో అవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే షార్ట్ లిస్ట్ చేసి 1 year ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ రిజర్వేషన్ యాజ్ పర్ నామ్స్ ఉంటుంది. అండ్ దెన్ క్వాలిఫికేషన్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి చూడండి, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్లో పోస్టులు అనేది ఉంది. ఎలిజిబుల్ డిసిప్లైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కన్సిడర్డ్ ఈక్వైవలెంట్ UCSL. అండ్ దెన్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను మీకు చెప్తాను. సర్వీస్ అగ్రిమెంట్ 1 year అనేది ట్రైనింగ్ పీరియడ్. డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్ ఆన్లైన్లో ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. అందుకే నేనేం చెప్తానంటే మీరు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 1000 rupees అండ్ విచ్ ఈజ్ నాట్ రీఫండబుల్. 1000 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి ఫీ ఎగ్జంప్షన్ ఎవరికి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు అనేది ఎగ్జంప్షన్ ఉంది. వాళ్ళు ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్ అప్లికెంట్స్ ఫర్ హూమ్ ద ఫీ ఈజ్ అప్లికబుల్ ఎక్సెప్ట్ దోస్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఆన్లైన్లో అప్లై చేయాలి అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అఫీషియల్ వెబ్సైట్ www.udupicsl.com. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్లో కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆన్లైన్లో ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు. సో మంచి జాబ్ కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసి హార్డ్ వర్క్ చేసి జాబ్ పొందడానికైతే ప్రయత్నించండి. అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చదవండి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు ఇది చాలా మంచి జాబ్. సో ఎవరి కూడా ఈ నోటిఫికేషన్, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మంచి సాలరీస్తో లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కర్ణాటక మన సొంత రాష్ట్రంలోనే కూడా జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే కూడా మనం జాబ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.